Hello everyone, welcome to my channel and today's is about total HTML crash course. సో ఈ క్రాష్ కోర్స్ ఎవరికి అంటే మొత్తం జీరో నాలెడ్జ్ అంటే మాకు ఏం తెలియదు కోడింగ్ గురించి అలాంటి వాళ్ళకి హెచ్టిఎంఎల్ క్రాష్ కోర్స్ అంటే నార్మల్లీ మొత్తం ఫస్ట్ ఎండింగ్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సింటాక్స్ ప్రతి ఒక్క మీనింగ్ అండ్ విత్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక బేసిక్ ఎడిటర్ ఉండాలి. ఎడిటర్ అంటే వచ్చే ముందు మనకి హెచ్టిఎంఎల్ అంటే ఐడియా ఉండాలి. సో హెచ్టిఎంఎల్ ఐడియా వచ్చాక మనం ఎడిటర్లో ప్రాక్టీస్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎడిటర్ ఇంపార్టెంట్. సో స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నారు విజువల్ స్టూడియో కోడ్. ఇది బెస్ట్ వీడియో ఎడిటర్. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. నార్మల్లీ వెబ్ డెవలప్మెంట్, పైథాన్ ప్రతి ఒక్క దానికి మనం ఈజీగా వాడతాం అనమాట. సో నార్మల్గా విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయండి అండ్ లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది యాజ్ యూజువల్. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్కి వెళ్ళి విండోస్ అయితే విండోస్, మీది మ్యాక్ అయితే మ్యాక్, లైనక్స్ యూజర్స్ అయితే లైనక్స్ యూజర్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అని టైప్ చేస్తే క్లిక్ చేస్తే అయిపోతుంది, సింపుల్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది విజువల్ స్టూడియో కోడ్ నార్మల్గా i3 జనరేషన్ ఉన్న పీసీ యూజర్స్కి నార్మల్గా. సో ఇప్పుడు i3 బిలో ఉన్న ప్రాసెసర్స్ లేకపోతే కంప్యూటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బెస్ట్ అండ్ ఈజీగా నడుస్తుంది అనమాట ఈ ఎడిటర్, సబ్లైమ్ ఎడిటర్. సో స్టార్టింగ్లో నేను కూడా నార్మల్గా i3 ప్రాసెసర్స్ లేనప్పుడు ఎప్పుడైతే కోడింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు అంత మంచి ప్రాసెసర్ లేకుండే. సో అప్పుడు సబ్లైమే వాడుతుండే. సబ్లైమ్ అంతా మనకి లైవ్ ఎడిటర్ అవన్నీ ప్రొవైడ్ చేయదు, కానీ ఇది ఏ ప్రాసెసర్కి కానా ఈజీగా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో సబ్లైమ్ అందరికీ బెస్ట్ అనమాట. సో ఎంత పెద్ద ప్రాసెసర్ ఉన్నా సరే, తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ అయినా సరే ఇది వాడవచ్చు. అండ్ మోస్ట్లీ i3 జనరేషన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అంటే విత్ 4GB ర్యామ్ అలా ఉన్న వాళ్ళకి సబ్లైమ్ బెస్ట్ అనమాట. అంటే స్టార్టింగ్లో, తర్వాత మీకే అర్థమవుతుంది i3 ప్రాసెసర్ అండ్ కాన్ఫిగరేషన్ని మీరే పెంచుకుంటారు, ఎందుకంటే కోడింగ్కి చాలా థ్రెడ్స్ అండ్ మల్టిపుల్ ప్రాసెస్ అవసరం. ఇప్పుడు ఇది డౌన్లోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. మళ్ళీ కింద ఆప్షన్స్ ఉంటాయి వేరే, అంటే మీరు మ్యాక్ లైనక్స్ యూజర్స్ అయితే. సో డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా నెక్స్ట్ క్లిక్ చేస్తే అయిపోతుంది ఏ ఎడిటర్కైనా. సో మీ కాన్ఫిగరేషన్ మంచిగా ఉంది, మీకు విజువల్ స్టూడియో కాకుండా వేరేదంటే ఎటామ్లో ఏంటంటే మనకి బ్రాకెట్స్, సబ్లైమ్, విజువల్ స్టూడియో కోడ్ అన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్న ఎడిటర్ ఎటామ్ అనమాట. సో సబ్లైమ్లో ఉన్న మనకి ఈ యూస్ఫుల్ అయ్యే మెథడ్స్, ఇందులో బ్రాకెట్స్ అనేది ఇంకొక ఎడిటర్ ఉంటుంది, దాని గురించి చూపిస్తాను. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న అన్నీ కలిపి చేస్తే ఎటామ్ అనమాట. సో ఎటామ్ కొంచెం ఇన్స్టాలేషన్ టైం తీసుకుంటుంది, కానీ ఎటామ్ కూడా అన్ని మనకి ప్యాకేజెస్ ఇస్తుంది. కానీ లైవ్ సర్వర్కి వచ్చేసరికి మనకి విజువల్ స్టూడియో కోడ్ బెస్ట్ అనమాట. సబ్లైమ్ ఇంకా బ్రాకెట్స్ చాలా అంటే చాలా ఇట్లా దిమాగ్ ఖరాబ్ చేశాయి అనమాట. సో బెస్ట్ చెప్తున్నా, విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్రాకెట్స్ కూడా సేమ్, అంటే కాన్ఫిగరేషన్ తక్కువ అన్న వాళ్ళు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం స్టార్టింగ్లో మన దగ్గర అంత కాన్ఫిగరేషన్ అయిన సిస్టమ్ ఉండదు. నేను ఈ కాన్ఫిగరేషన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం ప్రాసెస్ కోడ్ టైప్ చేసి ఉంటాం, మధ్యలో పీసీ హ్యాంగ్ అవుతుంది, లైవ్ రీలోడ్ కాదు, ఆడ థ్రెడ్స్ చక్కగా ఫాలో కావు, మనం ఏదో లైన్ రాస్తున్నాం అవుట్పుట్లో ఏదో లైన్ ఉంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై కాన్ఫిగరేషన్, మరీ హై కాదు, మీరు వెబ్ డెవలప్మెంటే కాబట్టి i3 మినిమం ఉండేటట్టు ఉన్న కాన్ఫిగరేషన్స్కి విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. i3 కంటే ఎల్లో ఉన్నాయి, ఆ ప్రాసెసర్ నేమ్స్ నాకు అంత గుర్తులేవు. సో ఆ ప్రాసెసర్స్ అన్నిటికీ మీరు సబ్లైమ్స్ బెస్ట్ అని నేను చెప్తున్నాను. సో బ్రాకెట్స్ కూడా ఈజీ అనమాట, అది అంత పెద్ద డాటా తీసుకోదు, ఏం తీసుకోదు, ఈజీగా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది గిట్ట నార్మల్గా ఇన్స్టాల్ ఎట్లా మీకు తెలుసు, అది ఐడియా ఉంది. డౌన్లోడ్ చూపిస్తాను, ఇది బ్రాకెట్స్ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ ఫినిష్ అయ్యాక ఓపెన్ చేసేసి లేకపోతే ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే అయిపోతుంది. మీకు ఇప్పుడు టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఆల్రెడీ బ్రాకెట్స్ ఇన్స్టాల్ ఉంది అనుకుంటా, ఆల్రెడీ బ్రాకెట్స్ ఇన్స్టాల్ ఉంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కూడా కాదు, సో ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. సింపుల్, ఇలా నార్మల్గా మీకు అర్థం కాకపోతే నాకు ఇన్స్టాల్లో డిఎం చేయండి, దాని మీద సపరేట్ ఇన్స్టాలేషన్ వీడియో చేస్తాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎడిటర్స్ క్లారిటీ ఉండాలి. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, విజువల్ స్టూడియో కోడ్ i3, i5, i3 నుంచి ఎబో ఉన్న కాన్ఫిగరేషన్స్ వాడండి. అండ్ మినిమం 8 GB ర్యామ్. మనం 4 GB ర్యామ్ ఉన్నా వాడవచ్చు, కానీ ప్రాసెసర్ మంచిగా ఉండాలి. సబ్లామ్ వచ్చేసి నాట్ డిపెండెడ్ అపాన్ ఎనీ కాన్ఫిగరేషన్. ఏ కాన్ఫిగరేషన్ ఉన్నా ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అటామ్ కూడా సేమ్, కొంచెం i3 కాన్ఫిగరేషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. సబ్లామ్ ఇంకా బ్రాకెట్స్ ఇక గ్లోబల్లీ అనుకోండి. అది ఇప్పుడు ఈ వరకు అయిపోయింది ఎడిటర్స్. నెక్స్ట్ పెయింట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో HTML. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. చాలా మంది ఇంటర్వ్యూస్లలో, మనకు వైవాలో, బీటెక్లో అందరికీ ఇది అడిగేది కామన్ క్వశ్చన్. HTML ఫుల్ ఫామ్ ఏంది, అబ్రివేషన్ ఏంది? ఫుల్ ఫామ్ అన్నా అబ్రివేషన్ అన్నా సేమ్, పాష్ లాంగ్వేజ్లో అబ్రివేషన్ అంటారు. సో HTML వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ మీనింగ్ ఏంది? సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML అనేది ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే HTML కోడ్ రాస్తామో, బ్రౌజర్ నా మాట విను నువ్వు, నేను HTML స్ట్రక్చర్ని, అంటే ఒక వెబ్ పేజ్కి ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్ని, సో నేను రాస్తున్న కోడ్ అంతా నువ్వు ఏ రకంగా తీసుకోకు. రకంగా అంటే టైప్ ఆఫ్ ఎ ఫామ్ అని, it is a type of a form. It will directly say to the browser that I am an HTML type of document అని చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తారు బ్రౌజర్, అచ్చా ఇది HTML కదా, సో దీనికి మనం స్ట్రక్చర్ లెక్క ఇవ్వాలని బ్రౌజర్కి చెప్తుంది. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది HTML మీనింగ్. సో మీకు నార్మల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇప్పుడు. ఓకే, ఈ గూగుల్ పేజ్ ఉంది కదా, ఇది లోగో. నార్మల్గా ఇదంతా, ఇది ఫస్ట్ వన్ లోగో, అండ్ ఈ బుక్ మార్క్స్ కదా, అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పైన ఇక్కడ బుక్ మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, సో సింప్లీ షార్ట్ కట్ Ctrl+U క్లిక్ చేయండి. Ctrl+U క్లిక్ చేస్తారు కదా, సో ఇప్పుడు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ ఏమో మనది CSS పార్ట్, ఎందుకంటే స్టైల్ షీట్ లోపల ఉంది, స్టైల్ ట్యాగ్స్ లోపల. రిమైనింగ్ అంతా HTML. సో ఇక్కడ సోర్స్ అనేది ఒకటి ఉంది, క్లిక్ చేసి ఏమవుతుంది చూద్దాం. వేరే పేజ్కి రీడైరెక్ట్ అయింది అది. నెక్స్ట్ ఇక్కడ లింక్ షీట్స్ ఉన్నాయి, ఇది CSSకి రీడైరెక్ట్ అయింది, ఇది ఇంకొక దానికి రీడైరెక్ట్ అయింది. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్లో ఉన్న డేటా మనకి ఎట్లయినా చూపించారు, ఆ బ్యాక్ ఎండ్ని మనం క్రాక్ చేయగలిగితే అది హ్యాకింగ్ అనమాట, సింపుల్. సో ఇది ఫ్రంట్ ఎండ్ మనకి ఇక్కడ. సో ఇది Ctrl+U క్లిక్ చేసినప్పుడు సోర్స్ కోడ్ వస్తుంది. సో సోర్స్ కోడ్ అంటే ఏంది, నార్మల్గా ఫ్రంట్ మనకి ఏదైతే ఇక్కడ ముందు కనిపిస్తుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. అంటే ఇంటరాక్షన్. ఇప్పుడు ఇలా క్లిక్ చేసిన, ఇప్పుడు అక్కడ సెర్చ్ చేసినాం, అన్ని పాపప్ వచ్చినాయి. ఇదంతా దేనితోనైతే జావా స్క్రిప్ట్తోనే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం HTML ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది ఏం చేస్తుంది, జావా స్క్రిప్ట్ నా మాటిను ఇవంతా స్టోర్ చేసుకో, మళ్ళీ మనం టైప్ చేసినప్పుడు యూజర్కి ఇంటరాక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంతా మీనింగ్ అర్థమైంది కదా మీకు. సో ఇప్పుడు అసలు కంటెంట్కి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిటర్ ఓపెన్ చేసుకుందాం. ఎడిటర్ ఓపెన్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరు ఇది నార్మల్గా స్టెప్ గుర్తుపెట్టుకోండి. Ctrl+Shift+N న్యూ ఫోల్డర్, Ctrl+Shift+N ఏముంది ఇక్కడ, డైరెక్ట్ క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసి ఫోల్డర్ అని క్రియేట్ చేసుకుంటా అనుకుంటారు. ఓకే, మౌస్ పట్టుకుంటాం. నార్మల్గా ప్రోగ్రామర్స్, కోడర్స్ మౌస్ ఎక్కువ వాడరు, అంటే నార్మల్ క్లికింగ్, రిఫ్రెషింగ్ దానికి వాడతారు. రిఫ్రెష్ గిట్ట వాడము, ఎందుకంటే లైవ్ ఎడిటర్స్ ఉంటాయి. నార్మల్గా Ctrl+Shift+N ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్ మొత్తం కీబోర్డ్ మీకు వెళ్ళి చేయి తీయమన్నమాట, మౌస్ని ఊకే టచ్ చేయకుండా. సో ఇది న్యూ ఫోల్డర్ అనమాట. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఇక్కడ పైన పెట్టుకున్నాం. F2 రీనేమ్కి. ఎప్పుడు న్యూ ఫోల్డర్ అని వదిలేకండి, F2 క్లిక్ చేయండి. ల్యాప్టాప్లో అయితే ఫంక్షన్ F2 వాడండి. ఇంకా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు పీసీలో ఉన్నాం కాబట్టి నార్మల్గా F2 వాడితే అయిపోతుంది. ఇందులో ఫంక్షన్ కీ ఉంది, కానీ ల్యాప్టాప్కి కీబోర్డ్కి డిఫరెంట్ ఉంటుంది. సో
ఫంక్షన్కి హోల్డ్ చేయాలి, ఒక్కొక్కసారి ఫంక్షన్కి హోల్డ్ చేస్తే అవసరం ఉండదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు HTML క్రాష్ కోర్స్ కదా ఇది. HTML క్రాష్ కోర్స్ అని ఓపెన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేప్పుడు స్టార్టింగ్లోనే మిడిల్లోనే అడుగుతుంది అది యాడ్ టు ద పాత్ అని టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఓపెన్ విత్ కోడ్ అని, పైన ఓపెన్ యాజ్ బ్రాకెట్స్ ప్రాజెక్ట్. సేమ్ ఏ ఎడిటర్ అయినా సరే, పైథాన్లో సరే, వెబ్ డెవలపింగ్లో సరే, ఏ ఎడిటర్ అయినా సరే, యాడ్ టు ద పాత్ అంటే టిక్ చేసుకొని నెక్స్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది అనమాట ఓపెన్ చేసుకోనికి, ఇట్లా డైరెక్ట్ యాప్కి పోయి ఓపెన్ చేసుకునే బదులు. సో ఓపెన్ విత్ కోడ్ చేశాను, ఇది ఫుల్ వచ్చింది. వెల్కమ్ స్క్రీన్ ఇట్లా ఎడిటర్స్ కదా ఇస్తారు. సో ఇక్కడ న్యూ ఫైల్ అని మనకి కింద హోవర్ వచ్చింది కదా, న్యూ ఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ index.html అని సేవ్ చేస్తాను. ఎందుకు index.html, వేరే నేమ్స్ పెట్టుకోవచ్చు కదా. నార్మల్గా వెబ్ డెవలపర్స్ అయినా సరే, నార్మల్ కోడర్స్ అయినా, బిగినర్స్ అయినా సరే, HTMLని index.html అని చేయడం అది ఆనవాయితీ వచ్చింది. సో అందరు ప్రోగ్రామ్స్కి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది ఈ index.html అని, వాళ్ళకి మైండ్లో అంతా అదే తిరుగుతుంది. సో index.html అని నార్మల్గా సేవ్ చేశాను మీకు అది చెప్పనీకే. మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, ఇండెక్స్ ఎందుకు పెట్టి. నార్మల్గా డెవలపర్స్ అంతా బేసిక్స్ వచ్చిన వాళ్ళు, బిగినర్స్, ప్రో అంతా ఇండెక్స్ అని సేవ్ చేస్తారు. అండ్ CSSని style.css అని పెడతారు. అండ్ జావాస్క్రిప్ట్ని main.javascript అని సేవ్ చేస్తారు. ఈ మూడు ఇట్లా రూల్స్, సూపర్టిషన్స్ లెక్క ఫాలో అయ్యకుండా వచ్చారు. సో మనకి ఇష్టం ఉన్న పేరు ఇవ్వచ్చు. .html ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ విచ్ విల్ టెల్ ద బ్రౌజర్ దట్ ఇట్ ఈస్ అన్ డాక్యుమెంట్ స్ట్రక్చర్. సో దట్స్ వై వీ విల్ యూజ్ .html. అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, Shift 1 క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ కీస్లో 1 కాదు, పైన నంబర్స్ ఉంటాయి కదా అందులో. సో Shift 1 క్లిక్ చేశారు కదా, కింద మనకి సజెషన్స్ వస్తున్నాయి, క్లిక్ చేయండి. మనకి మొత్తం HTML స్ట్రక్చర్ వచ్చేసింది. ఇక్కడ అన్సేవ్డ్ అని చూపిస్తుంది కదా. అండ్ మెయిన్లీ వెబ్ డెవలపర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, Ctrl+S. మనకి నార్మల్గా మనం ఏ పని చేస్తున్నా సరే ఒక హ్యాండ్ కంట్రోల్ ఇంకా S మీద ఉండాలి. టైప్ చేయాలి Ctrl+S. ఎందుకంటే మనం సేవ్ చేసి రీలోడ్ కొట్టాలి. ఓకే, సో సేవ్ మర్చిపోతాం అనమాట. అక్కడ రిఫ్రెష్ క్లిక్ చేస్తుంటే అక్కడ ఏం లోడ్ కాదు. సో Ctrl+S మనం చేస్తే మనకి ఈజీ అనమాట. సో ఈ కొన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే లైఫ్ ఈజీ అవుతుంది వెబ్ డెవలపింగ్లో. సో ఇది క్లోజ్ చేస్తున్నాను, కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, మరి ఓవర్ అయింది అనుకుంటా. ఓకే, సో ఇది HTML కామన్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్. దీని లోపల మనం మిగతా అంతా కోడ్ రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ టైప్ HTML. ఇక్కడ డాక్ టైప్ ఏంది, HTML ఏంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్. బ్రౌజర్ నేను నన్ను డాక్యుమెంట్ టైప్ లెక్క తీసుకో అని HTML బ్రౌజర్కి ఇంటరాక్ట్ అవుతుంది. సో డాక్ టైప్ HTML అంటే ఇప్పుడు జావా నేర్చుకునే వాళ్ళకి, జావాలో మనం import.java.scanner అని క్లాసెస్ వాడతాం కదా ఇన్పుట్ ఫీల్డ్లో. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ డైరెక్ట్ scanner.sc అని కోడ్ రాసేస్తే వేర్ ఇస్ యువర్ ప్యాకేజ్ అని కింద కంపైలర్ అడుగుతుంది. దానికోసం మనం ముందు ఏం చేస్తాం, import.java అని ప్యాకేజ్ అడుగుతుంది, లేకపోతే కింద కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. సేమ్ అక్కడ HTML జావాలో ఎలా వాడతాము ప్యాకేజ్, అలా ఈడనమాట. ఇప్పుడు పైథాన్ యూజర్స్కి ఎగ్జాంపుల్, పైథాన్లో ఏముంటుంది, సేమ్ మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేస్తాం కదా డేటా అనాలిసిస్లో, లేకపోతే NumPy నార్మల్గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు. వాళ్ళందరికీ ఇంపోర్ట్ అని NumPy హ్యాస్ NP అని నిక్ నేమ్ ఇస్తాము, నార్మల్గా అలియాస్ నేమ్స్ అని. సో అక్కడ ప్యాకేజ్ అనమాట. సో ఇక్కడ డాక్ టైప్ ఒక ప్యాకేజ్. నెక్స్ట్ HTML, నార్మల్గా డాక్ టైప్ HTML అనమాట. ఇది ఇప్పుడు మనం చేస్తుంది HTML5 ఒక వర్జన్. నార్మల్ HTML5 కంటే లోవర్ వర్జన్స్లో డాక్ టైప్ HTML లేదు, HTML5లోనే ఉంది. అంటే ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మనం వాడుతాం అనమాట, అంటే అప్ టు డేట్లో ఉన్నాం అనమాట కోడ్. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఇప్పుడు స్టార్టింగ్లో పైథాన్ 2.8 ఏదో ఉండే మనం స్టార్ట్ చేసినప్పుడు నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు పైథాన్ 3.89 నడుస్తుంది, 3.9 కూడా వచ్చింది అనుకుంటా. సో అలా అప్డేట్ అయితేనే ఉంటుంది మనకి.
ఇప్పుడు హెచ్టిఎంఎల్ కూడా అప్డేట్ అయింది. సిఎస్ఎస్ ఇప్పుడు సిఎస్ఎస్ 3 నడుస్తుంది, అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. హెచ్టిఎంఎల్ 5 నడుస్తుంది. అప్డేట్ అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్స్ ఎప్పుడు కొత్త మెడిసిన్స్ వస్తే ఎలా రీడ్ చేస్తారు, కొత్త ఏమైనా డిసీజెస్ వస్తే, ఇప్పుడు కోవిడ్-19 నడుస్తుంది కదా, దాని గురించి రీసెర్చ్ చేయాలంటే బుక్స్ తీసి చదవాలి కదా, అప్డేట్ కావాలి కదా. ఊరికే ఇప్పుడు వ్యాక్సిన్ వస్తుందా మనకి? రాదు కదా. సో అలా ఇప్పుడు మనకి గిట హెచ్టిఎంఎల్ అప్డేట్ అవుతుంటే జస్ట్ నార్మల్గా ఫ్యూచర్స్ చూసుకోవాలి. ఫ్యూచర్స్ అంతా ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు అంతా క్లారిటీ వచ్చింది కదా. సో నౌ హెడ్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా హెడ్డింగ్స్ ఎందుకు వాడతారు, పారాగ్రాఫ్స్ ఎందుకు వాడతారు, సో అలాంటివి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? H1 6 టైప్స్ ఉంటాయి హెడ్డింగ్లో. H1, H2, H3, H4, H5, H6, H6. సో 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి అనమాట. H1, H2, H3, H4, H5, H6. సో ఇప్పుడు H1, H2, H3, H5, body tag gone, and H6. బాడీ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో నార్మల్ ఇప్పుడు హెచ్ ట్యాగ్స్లో కూడా H1, నెక్స్ట్ H2, H4, H5, H6. సో సేవ్ చేస్తున్నాను అండ్ లైవ్ సర్వర్ ఓపెన్ చేద్దాము. ఓకే, సో H1, H2, H3, H4, H5 డిఫరెంట్ ఉన్నాయి. దాని ఫంట్ టైప్ సేమ్, అన్నీ సేమ్, కలర్ సేమ్, బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్, ఫంట్ కలర్ సేమ్, జస్ట్ ఫంట్ సైజ్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రజెంటేషన్లో ఇట్లా మెయిన్ హెడ్డింగ్ బిగ్ హెడ్డింగ్ ఇస్తాము, మిగతా ప్రజెంటేషన్కి సబ్ హెడ్డింగ్స్కి చిన్న చిన్నగా ఇస్తాము. సో అలానే వాడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి కింద స్టైల్ షీట్ ఉంది కదా, ఈ స్టైల్ షీట్ని ఓవర్ రైడ్ చేసుకొని అన్నిటిని సేమ్ లెవెల్లో చేసుకోవచ్చు. సింపుల్ ఒకటే సిఎస్ఎస్ ట్యాగ్ యూజ్ చేసి. సో దీని డిస్ప్లే ఏమో బ్లాక్లో ఉంది. ఫస్ట్ ఫంట్ సైజ్ 2 EM, అంటే EM అంటే ఒక యూనిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 1.5, 0.5 డిఫరెన్స్ ఉంది రెండు సైజ్లలో, ఫంట్ సైజ్లో. నెక్స్ట్ 1.17, 1.13, 1.17, లాస్ట్ నాకు తెలిసి 0.67 సంథింగ్ ఉంటుంది. 0.67. సో ఇది H1, H2, H3, H4, H5, H6 మెయిన్లీ బిగ్ హెడ్డింగ్ ఇస్తాం కదా. ఇప్పుడు మన లోగో అన్న ఏదైనా మెయిన్ ఇట్లా ఫ్రంట్ పేజ్లో ఇట్లా ల్యాండ్ కాగానే ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా, దానికి H1 వాడతారు. ఏదైనా HTML ట్యాగ్ మనం ఎన్ని ప్లేసెస్లోనే వాడవచ్చు. H1 ఒకటే దగ్గర వాడాలి. 6 ట్యాగ్స్ ఉన్నాయి, ఏం సరిపోతుంది, మనం పెద్ద వెబ్ ప్రాజెక్ట్ చేస్తున్నామని అంటే ఎన్ని టైప్స్ అయినా వాడుకోవచ్చు. సింపుల్ యాజ్ దట్. అండ్ మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు రీలోడ్ ఇన్స్పెక్ట్ అనేది ప్రతి ఒక్క డెవలపర్ వాడతారు డీబగ్ చేయడానికి, అసలు ఏం నడుస్తుంది బ్యాక్ ఎండ్లో మనకి క్లారిటీ వస్తుంది ఇక్కడ మధ్యలో ఏమేమి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. నార్మల్గా ఇప్పుడు మీరు పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు, ఒకరు పారాగ్రాఫ్ రాస్తారు. సో ఇప్పుడు దీని పారాగ్రాఫ్ అంటే ఒక 5 లైన్స్ అయినా 3 లైన్స్ అయినా ఉంటాయి కదా కనీసం. సో ఇప్పుడు ఆ 3 లైన్స్ నేను ఏం టైం చేయాలి? కోడ్ సేవర్ presently ఐఎమ్ రికార్డింగ్ HTML ట్యూటోరియల్ అని అలా టైప్ చేయాలి. టైం వేస్ట్ అవుతుంది కదా కోడర్కి. సో సింపుల్ షార్ట్ కట్ లోడియం అని ఉంటుంది. సింపుల్ లోడియం అని క్లిక్ చేశాను, ఎంటర్ చేశాను, సేవ్ చేశాను, ఇక్కడ అంతా వచ్చేసింది. అండ్ నాకు లైన్ వైజ్గా కావాలి, ఎంటర్ కొడతా, సేవ్ చేసిన, ఏం చేంజెస్ లేవు. ఎందుకంటే బ్రౌజర్ డిస్ప్లే అంతా CSS పైన డిపెండ్ ఉంటుంది. మనం ఏమన్నా ఓవర్ రైడ్ చేయాలంటే CSSలో చేయాలి. HTMLలో మనం ఎలా రాసా
అది బ్రౌజర్కి ఒక రిప్రజెంటేషన్లో వస్తుంది. బ్రౌజర్ రిప్రజెంటేషన్ని ఓవర్ రైడ్ చేయాలంటే సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ వాడాలి. ఇన్లైన్ స్టైల్ షీట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. పారాగ్రాఫ్ ట్యాగ్ మీకు క్లారిటీ వచ్చేసినట్టుంది. సో ట్యాగ్ నేమ్స్ అయితే మీకు ఓకే కదా. నెక్స్ట్ పారాగ్రాఫ్స్ ఓకే. నెక్స్ట్ లింక్ ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ ట్యాగ్స్కి నేను ఒక కొత్త ఫైల్ links link html open with live server. Live server did not roll. Okay, now live server reload is not possible without header tag. నేను నార్మల్గా లైవ్ సర్వర్ క్లిక్ చేశాను ఇది రాకముందు. సో ఇప్పుడు ఈ బాడీ డాక్యుమెంట్ అనేది డిఫాల్ట్ వస్తుంది. డాక్యుమెంట్లో నేను ఇప్పుడు లింక్స్ గురించి మాట్లాడుతాను కదా, లింక్స్ అని పెడతాం. లింక్స్ అని రైట్ సైడ్లో టాప్ కార్నర్లో చెక్ చేసుకోవచ్చు. బ్రౌజర్లో క్రోమ్ వాడుతున్నాను నార్మల్గా. క్రోమ్ ఎక్కువ ట్యాబ్స్ అంటే కోడింగ్ చేసేటప్పుడు అన్ని ట్యాబ్స్ తీసేయాలి, అందుకే నేను కంటిన్యూ ట్యాబ్స్ తీస్తున్నాను. ఎందుకంటే క్రోమ్ డైరెక్ట్లీ ర్యామ్ తింటుంది, మీమ్స్ చదువుతూనే ఉంటారు కదా అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ట్యాగ్స్. ఏ బ్లాంక్ లింక్ ఈమెయిల్ టెల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఎంటర్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. HREF ఓకే. పెయిన్ ట్యాబ్లెట్ నడవండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పే ముందు మీరు నోట్స్ రాస్తున్నారా? నార్మల్గా డైరెక్ట్ ఉట్టి చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారా? నోట్స్ ఓపెన్ చేసి నోట్స్ రాయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను పెయిన్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీరు పెన్ క్యాప్ ఓపెన్ చేయండి. అట్లా సింక్లో ఉంటే మీకు గిట్ట సింక్ అవుతుంది HTML కోడ్. ఓకేనా? సో ఇప్పుడు లింక్ ట్యాగ్స్ గురించి నడుస్తుంది కదా. సో లింక్ ట్యాగ్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అంటారు. యాంకర్ అంటే ఏంది? ఒక టెక్స్ట్కి ఒక హ్యాంకర్ వేసినట్టు. మనం డ్రెస్సెస్కి హ్యాంకర్ వేస్తాం కదా, సో అలానే ఈ ట్యాగ్కి. HREF అంటే యాట్రిబ్యూట్ అనమాట. యాట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రా ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎక్స్ట్రా అనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్న ప్రొవైడ్ చేసేది HREF యాట్రిబ్యూట్ అనమాట. క్లారిటీ వచ్చేసినట్టుంది. సో ఇప్పుడు HREF నేను దీంట్లో ఇప్పుడు గూగుల్ని ఇప్పుడు ఓకే ఇప్పుడు క్లిక్ చేస్తే యాంకర్ ట్యాగ్ లింక్ ట్యాగ్ క్లిక్ మీ ఆర్ క్లిక్ హియర్. సో క్లిక్ హియర్ అన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏం రీలోడ్ కాలేదు, ఎందుకంటే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అట్రిబ్యూట్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను గూగుల్ వెళ్ళి గూగుల్కి అడుగుతా, అప్పుడు మనకి పైన సెర్చ్ బాక్స్లో ట్యాగ్ వస్తుంది. సో ఇప్పుడు లైవ్ సర్వర్ గట్టి రీలోడ్ అవసరం లేదు. క్లిక్ హియర్, గూగుల్కి రిప్రజెంట్ అయిపోయాను. మళ్ళీ చూపిస్తాను, క్లిక్ హియర్. సేమ్ ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ నేను ఎక్కడ వాడతానంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ నా ప్రొఫైల్ ఇస్తాను. నార్మల్గా మీ వెబ్సైట్ అంతా కంప్లీట్ అయిపోయింది, కింద మీ ట్యాగ్స్ ఫేస్బుక్ సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ పెడతారు కదా, సో అప్పుడు లింక్ ట్యాగ్సే వాడతాం. సో ఫస్ట్ పేజ్ లోపల ఉంటేనే అది టెక్స్ట్ తీసుకొని బ్రౌజర్కి చెప్తుంది ఈ టెక్స్ట్ని లింక్ లెక్క కన్వర్ట్ చేయని. సో ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ సో లోడ్ అవుతుంది. సో Instagram.comకి వెళ్ళాను అనమాట. ఇలా ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ ట్యాగ్స్ మనం వాడతాం అనమాట. HREF అంటే మీకు క్లారిటీ వచ్చేసినట్టుందిగా. HREF attribute provides extra or additional information. పాయింట్ నోట్ చేసుకోండి. ఇది లింక్ ట్యాగ్. లింక్ ట్యాగ్స్ డిఫరెంట్ టైప్స్గా వాడచ్చు. ఓకే,
అండ్ అట్రిబ్యూట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ నార్మల్గా మనకు వైవాలో కూడా అడుగుతారు. వాట్ ఆర్ యాంకర్ ట్యాగ్స్ అని. యాంకర్ ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ప్రొవైడ్ లింక్స్ బై యూజింగ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. So after the links we will go through about the images. So first of all images వచ్చేసి సో బదులు images.html అంటే మీరు పాజ్ చేసి మళ్ళీ రీప్లే చేస్తారనుకో, మీరు జస్ట్ నార్మల్గా ఫైల్ నేమ్ చెక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట, అంటే ఏ టాపిక్ నడుస్తుంది అని. అయినా కింద నేను ఎడిట్ చేసి మెన్షన్ చేస్తాను అనమాట, అంటే ఏ టాపిక్లో ఉన్నామని. సో ఇప్పుడు images.ని లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తున్నా. ఇది బేసిక్ స్టెప్స్ అనమాట, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంత మనకి ఈజీ అవుతుంది. సో ఇమేజెస్కి వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ గురించి తెలుసుకుందాం. పెయింట్ ఓపెన్ చేశాను, పెన్ క్యాప్ ఓపెన్ చేయండి, నోట్స్ రాసుకోండి. సో ఇమేజెస్ షార్ట్ కట్ ఇమేజ్, ఇందులో సోర్స్ అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. సో ఇమేజ్ సోర్స్ అంటే ఏం లేదు, 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా లింక్స్లో, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. ఇందులో కూడా సేమ్. రిలేటివ్ అంటేనేమో లోకల్ ఫైల్ సిస్టమ్ అనమాట. అబ్సల్యూట్ అంటేనేమో ఆన్లైన్, అంటే ఆన్లైన్లో ఇప్పటిదాకా google.com అని ఆన్లైన్ ట్యాగ్ ఎలా ఇచ్చాను సేమ్ అలాగా. సో ఇప్పుడు సోర్స్లో నేను ఒక ఇమేజ్ ఇస్తాను అనమాట. కోడ్ సేవర్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ ఇవ్వాలి. ఇమేజ్ ఫార్మాట్ జేపీజీ ఉండొచ్చు, జేపీఈజీ ఉండొచ్చు, అది పిఎన్జీ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇది సోర్స్ అనమాట. ఓకే, ఒక ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉన్నాయి అనుకుంటా, చెక్ చేద్దాం. యా, ఇది ఉంది కదా, ఇది కాపీ చేస్తున్నాను. ఇటుకెళ్ళి కాపీ చేసాక ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ వెళ్ళి మనం ఏదైతే ఫైల్ ఇప్పుడు టైప్ చేస్తున్నామో కోడ్ అందులో వెళ్ళండి. రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే అది ఉన్న ఒక ఫైల్ ట్రాక్ సెక్షన్ని ఓపెన్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ ఏడుంది, లేకపోతే డైరెక్ట్ ఇది కాపీ చేసుకొని నార్మల్గా ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేసి పేజ్ చేసిన అయిపోతుంది. అవన్నీ కథలు ఎందుకు, విజువల్ స్టూడియో కోడ్ మనకి రివీల్ ఇన్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఇస్తుంది కదా. సో కాపీ చేసుకున్నాం కదా ఇమేజెస్, ఇక్కడ పేజ్ చేద్దాం, దీన్ని రీనేమ్ చేద్దాం, నార్మల్గా ఏం పెడదాం, కోడ్ అని ఇమేజ్ చేద్దాం. ఇది జేపీజీ ఫార్మాట్లో ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఎందుకంటే చూపిస్తాను మీకు ఎందుకంటే. సో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఎలా, ఐఎంజీ ఇమేజ్ సోర్స్ ఇంకా ఆల్ట్ వచ్చింది. ఆల్ట్ ఎక్స్ట్రా అట్రిబ్యూట్, సోర్స్ అట్రిబ్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు సేమ్ లొకేషన్ HTML ఉన్న లొకేషన్లోనే సేమ్ ఫైల్ ఉంది కదా, మన ఫోటో ఉంది కదా ఇమేజ్. సో కోడ్ అని ఇచ్చేసాను కదా, సేవ్ చేసిన. ఏమైంది, లోడ్ అయితే లేదు. డాక్యుమెంట్ కరెక్ట్ పేజ్లో ఉన్నాం, లోడ్ ఎందుకు అయితే లేదు, ఇక్కడ ఎందుకు వస్తలేదు ఇక్కడ ఇమేజ్ మీకు తెలుసా? తెలిసి కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాలో DM చేయండి. కోడ్ దాని ఫార్మాట్ అంటే .jpg అనగానే మన కింద సజెషన్ వచ్చింది చూడండి, వచ్చేసింది, సింపుల్. నెక్స్ట్ ఆల్ట్ అట్రిబ్యూట్ గురించి మాట్లాడదాం. అల్టర్నేటివ్ ఆప్షన్ అనమాట. అల్టర్నేటివ్ ఆప్షన్ అంటే ఇప్పుడు మన డేటాబేస్ కరెక్ట్ ఉంది, మన సర్వర్ సైడ్ కరెక్ట్ ఉంది, మన కోడ్ కరెక్ట్ ఉంది, యూజర్ దగ్గర నెట్ లేదు లోడ్ చేసుకోనీకి, జియో అక్కడ వాడినాడు అనుకో, జియో డేటా అయిపోయింది, లోడ్ అయితే లేదు. అప్పుడు ఏం చేస్తారు, మన బ్రౌజర్స్కి మనకు ఆప్షన్ అనమాట, ఇక్కడ ఇమేజ్ లోడ్ కానీ టైం పడుతుంది, లేకపోతే లోడే కాదు, అప్పుడు యువర్ నెట్వర్క్ ఈజ్ స్లో అని మనం ఏ మెసేజ్ టైప్ చేస్తే ఆ మెసేజ్ పోతుంది. అది ఓన్లీ ఇంటర్నెట్ స్లో ఉంటేనే కాదు, ఏ సిచ్యువేషన్ ఏ ఎర్రర్ వచ్చినా సరే అక్కడ ఇమేజ్ ఉంటే ఇది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను రాస్తా, టైప్ చేస్తా, సారీ లిటరలీ రాయాలి. యువర్ నెట్వర్క్
slow or reload again. సో సేవ్ చేశాను, ఏం కాలేదు ఎందుకంటే నా నెట్ కనెక్షన్ మంచిగా ఉంది అండ్ ఇంకా సిచ్యువేషన్ ఏం ఎర్రర్స్ రాలేదు. సో ఇక్కడ నేను ఫైల్ లొకేషనే తీసేస్తాను. యువర్ నెట్వర్క్ ఈజ్ స్లో అండ్ రీలోడ్ అగైన్ అని వచ్చింది కదా. సో చాలా ఇంపార్టెంట్ ట్యాగ్ అనమాట. మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇమేజ్ మనది చాలా కండిషన్స్లో ఫెయిల్ అవుతుంది, ఐ మీన్ లోడ్ కానీకి. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆల్ట్ అట్రిబ్యూట్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం ప్లేస్ చేయడానికి. సో దానికి అండ్ కంట్రోల్ జెడ్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ జెడ్ అంటే అండ్ చిన్నప్పుడు కంప్యూటర్ క్లాసెస్ ఉన్నప్పుడు చెప్తుండే. సో ఇంకొక ఆప్షన్ ఉంది పెయింట్ ట్యాప్. నోట్స్ రాస్తున్నారు కదా, విత్ హైట్. విత్ ఏం చేస్తుంది, లెఫ్ట్ టు రైట్ ఎంత ఉండాలి అని చూపిస్తుంది. హైట్ ఏం చేస్తుంది, టాప్ టు బాటమ్ ఎంత ఉండాలి అని చూపిస్తుంది. ఇప్పుడు నేను పిక్సెల్స్ వాడుతున్నాను. పిక్సెల్స్ అంటే ఒక యూనిట్ అనమాట. ఇప్పుడు మనకి వెదర్ కండిషన్ సెల్సియస్ ఫారెన్హీట్లో వస్తుంది కదా. సో సేమ్ ఇక్కడ స్క్రీన్ పిక్సెల్స్లో రీడ్ అవుతుంది. పిక్సెల్ అంటే చిన్న ఇంచ్ అనుకోండి. ఇప్పుడు నేను 500 పిక్సెల్ ఇస్తున్నాను, మీకు ఐడియా వస్తుంది. సో ఆ 500 పిక్సెల్ ఎంత సైజ్ అయ్యింది అంటే లెఫ్ట్ టు రైట్ హైట్లో 500 పిక్సెల్ కొంచెం ఎన్లార్జ్ అయింది. అబ్జర్వ్ చేస్తారు కదా, సింపుల్ ఇమేజెస్లో. సో ఇమేజెస్లో ఏమేమి ఉంటాయి, 4 టైప్స్: సోర్స్, ఆల్ట్, విత్, హైట్. ఇది ఇంత క్లారిటీ వస్తే మీకు ఇమేజెస్ గురించి ఐడియా వచ్చేసినట్టే. నెక్స్ట్ హెడ్డింగ్స్ గురించి చెప్పేసాను. ఇప్పుడు స్టైల్స్ గురించి చెప్తాను. స్టైల్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్ స్టైలింగ్, ఎక్స్టర్నల్ స్టైలింగ్, ఇంటర్నల్ స్టైలింగ్. ఇప్పుడు ఇన్లైన్ గురించి చెప్తాను. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ స్టైల్స్ గురించి డైరెక్ట్ CSS క్రాష్ కోర్స్లోనే చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్ కదా, style.html. ఇట్లా డిఫరెంట్ ఫైల్స్లో ఎందుకు సేవ్ చేస్తున్నాను అంటే మీకు క్లారిటీ ఉండడానికి. పాజ్ చేసి ప్లే చేసినప్పుడు ఆల్రెడీ చెప్పిన అనుకుంటా. సో స్టైల్స్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఎంటీ బ్లాంక్ ఉంది, ఎందుకు ఇంకేం కోడ్ టైప్ చేయలేం కాబట్టి. సో హెడ్ 1 గురించి మీకు ఐడియా వచ్చింది కదా. హెడ్ 1 చేంజ్ మీ ఇంటూ రెడ్. ఇన్స్పెక్ట్ చేశాను, బాడీ ట్యాగ్లోకి వెళ్ళాను, H1ని క్లిక్ చేశాను. సో H1 డిఫాల్ట్ టెక్స్ట్ కలర్ బ్లాక్ అనమాట. ఎక్కడైనా సరే ఏ యాప్లో అయినా సరే చెక్ చేసుకోండి, అంటే ఫ్యాన్సీ యాప్స్లో కాదు, ఈ యాప్స్లో నార్మల్గా వెబ్సైట్లో. సో ఇప్పుడు H1 ఏమంటుంది, చేంజ్ మీ ఇంటూ రెడ్ అంటుంది. సో మనం ఏం చేద్దాం, స్టైల్ ట్యాగ్ తీసుకుందాం. సో స్టైల్లో ప్రాపర్టీ ఇంకా వాల్యూ ఇవ్వాలి. సో ప్రాపర్టీ ఇంకా వాల్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో స్టైల్స్, ఇన్లైన్ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇన్లైన్ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రాపర్టీ వాల్యూ ఓకే, అండ్ సెమికాలన్. ప్రాపర్టీ అంటే దాని బిహేవియర్ ఎలా చేంజ్ కావాలని, వాల్యూ ఆ బిహేవియర్ ఏ బిహేవియర్లకి చేంజ్ కావాలని, సింపుల్. సో ప్రాపర్టీ ఇంకా వాల్యూ ఇంతే అనమాట. అంటే ప్రాపర్టీలో వచ్చేసి ఫాంట్ సైజ్ ఉంటుంది, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, వెయిట్, మార్జిన్, బోల్డ్, వెయిట్, అట్లా న్యూమరస్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి తగ్గట్టు ఒక ప్రాపర్టీలో ఇప్పుడు నార్మల్గా కలర్ ప్రాపర్టీ తీసుకోండి, మిలియన్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ అని చేయొచ్చు. మళ్ళీ కలర్స్లో అయితే మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి, RGB కలర్, హెక్స్ కలర్, HCL కలర్, నార్మల్గా 6 డిజిటల్ కోడ్ రాసాం అది. సో RGB వాల్యూలో అలా అంటే ఒక బిహేవియర్ ఉంటుంది, ఆ బిహేవియర్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ సబ్ వాల్యూస్ ఉంటాయి. సో CSSలో మనకు క్లారిటీ వస్తుంది. సో నార్మల్గా HTML స్టైల్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను, అంటే బేసిక్స్ ఇప్పుడే ఐడియా వస్తే బెస్ట్. సో ఏమన్నా టెక్స్ట్ ఐ వాంట్ టు చేంజ్ ఇన్ రెడ్ కలర్ అన్నది. సో కలర్ రెడ్, కన్సోల్ క్లోజ్ చేద్దాం, చేంజ్ మీ ఇంటూ రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇందులో ఫాంట్ సైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీని పక్కనే రాద్దాం, ఫాంట్ సైజ్ ప్రాపర్టీ వాల్యూ ఫాంట్ సైజ్ ఇస్తాను. వాల్యూ
70 పిక్సెల్ ఇస్తున్నాను. చేంజ్ అయిపోయింది. చేంజ్ మీ టు రెడ్ చేశాను. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్, ఇది మొత్తం ఇక్కడ రైట్ సైడ్కి అటాచ్ అయింది. దానికంటే ముందు విండోస్ హైట్ అంత లేదు కాబట్టి 40 పిక్సెల్ చేస్తున్నాను. నెక్స్ట్ సెమీకాలం తర్వాత నెక్స్ట్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. అది ఎండిఎన్ రిఫరెన్స్ అనేది నార్మల్గా దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఇంటర్వ్యూ గురించి హై డెఫినేషన్స్ ఉంటాయి. అది కూడా విజువల్ స్టూడియో కోడ్ మెథడే. నెక్స్ట్ వచ్చి ఫాంట్ సైజ్ ఏం చెప్పాను, టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి వచ్చేసింది. ఏమైనా చేస్తామా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఏం చేయలేదు కదా, డ్రాగ్ చేయలేదు కదా, డైరెక్ట్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని కొడితే సెంటర్ వచ్చేసింది. సో స్టైల్ యాట్రిబ్యూట్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి, ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నాను కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆక్వా. సో మొత్తం టోటల్ ఎందుకు కాలేదు, ఓన్లీ చేంజ్ మీ ఇంటూ రెడ్ ఒకటే ఆక్వా కలర్ ఎందుకు అయింది, బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కోప్ ఆర్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ ద ట్యాగ్. అంటే అది H1 లోపటి ఇచ్చాం కాబట్టి ఇన్లైన్ స్టైల్ కాబట్టి H1 ఉన్న ఏరియా కవర్ చేసేదే తీసుకుంది. సో H1 ఏరియానే కదా కరెక్టే అంటున్నారు. ఇప్పుడు చేంజ్ మీ ఇంటూ రెడ్ సి నుంచి స్టార్ట్ అయ్యి డి వరకు ఎండ్ అయిపోయింది కదా, ఇదంతా ఎందుకు బ్లూ కలర్ వచ్చింది అని మీకు డౌట్ వస్తే, H1 అనేది టెక్స్ట్ అలైన్ని నేను సెంటర్లో చేశాను. అంటే అది దాని యాక్చువల్ స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడనే ఉంది. సో ఎండింగ్ పొజిషన్ ఇక్కడ. అండ్ H1 ఇట్ ఈస్ ఎ బ్లాక్, డిస్ప్లే బ్లాక్. అది అంటే బ్లాక్ ఎలిమెంట్ అంటే టోటల్ ఏరియాని తీసుకుంటుంది. దాని టెక్స్ట్, దాని కంటెంట్ ఎక్కడున్నా సరే దాని టోటల్ ఏరియాని తీసుకుంటుంది. దాన్ని చేంజ్ చేయాలి, ఓవర్ రైడ్ చేయాలంటే CSSలో ఇన్లైన్ బ్లాక్ అని చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. మీకు వచ్చిన డౌట్ నాకు ఇటు వచ్చింది. డిస్ప్లే ఇన్లైన్ అంటే నువ్వు మొత్తం టోటల్ ఏరియాని తీసుకోకు, టోటల్ ఏరియా బిహేవియర్ ఏంటి బ్లాక్. డిస్ప్లే ఇన్లైన్ నువ్వు ఎంతనో అంతే తీసుకో, దాన్ని డిస్ప్లే ఇన్లైన్. సో HTML అట్రిబ్యూట్స్, టెక్స్ట్ కలర్ చెప్పాను, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ సైజ్ చేంజ్ చేయొచ్చు, అండ్ ఆల్రెడీ టెక్స్ట్ అలైన్మెంట్ చేంజ్ చేయొచ్చు. ఇదంతా నార్మల్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి HTML టెక్స్ట్ ఫార్మాటింగ్. సో నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. టెక్స్ట్ మన ఇష్టం, మన నేమ్స్ రాసుకోవచ్చు. దీనికి నేమ్ పెద్దగా అయింది అనుకుంటా. లైవ్ సర్వర్ ఓపెన్ చేశాను, కింద నొల్లి పెట్టుకుంటుంది విజువల్ స్టూడియో కోడ్. బాడీ లేదు, ఏం లేదు, ఎట్లా రీలోడ్ చేస్తా అని ఇస్తున్నా అని చెప్పాలి దానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ రాద్దాం, హెడ్డింగ్ రాద్దాం కొంచెం పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మీకు. హెడ్డింగ్ వచ్చేసి ఫార్మాట్ అని పెడదాం. ఓకే, ఫార్మాట్ అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ సర్వర్ గిట్ ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఓకే, సో ఇది నార్మల్ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనుకోండి. ఇప్పుడు బి అని ఉంది, దీంట్లో ఫార్మాట్ రాస్తున్నాను. దాని ఫార్మాట్ ఎలా వచ్చింది చూడండి, కొంచెం బోల్డ్ ఉంది దానిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్మాట్ చెక్ చేసుకోండి. ఇటాలిక్ అంటే అంటే ఇటాలిక్ కొంచెం బెండ్ అయి ఉంటుంది కదా, మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు బీటెక్స్లో, మినీ ప్రాజెక్ట్స్ అప్పుడు, మేజర్ ప్రాజెక్ట్స్ అప్పుడు, ప్రజెంటేషన్స్ అప్పుడు, సెమినార్స్ అప్పుడు మనం వాడతాం. ఇంకా BR ట్యాగ్ బ్రేక్ ట్యాగ్ అనమాట, కొంచెం సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ పార్సర్లో ఉన్న, అంటే DOM డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ జావా స్క్రిప్ట్లో వస్తుంది. ఆ ఉన్న పొజిషన్స్ని కట్ చేస్తుంది అనమాట, నెక్స్ట్ లైన్లో పంపిస్తుంది బ్రేక్. నెక్స్ట్ వచ్చి బ్రేక్ EM ఎంఫసైజ్డ్ టెక్స్ట్. సో సేమ్ ఇటాలిక్ లెక్కనే ఉంది, కొంచెం చేంజెస్ ఉంటాయి.
నెక్స్ట్ మార్క్ ఓకే, బాడీ కిందనే ఉంది కదా. ఓకే, సో మార్క్ అనేది ఏం చేసింది, నార్మల్గా మనం ఇంపార్టెంట్ ఆన్సర్స్ స్కెచ్ తీసుకొని మంచిగా మార్క్ చేసాం కదా, సో సేమ్ అలానే. నెక్స్ట్ స్మాల్ అనేది క్యాప్షన్స్లో వాడతాం. ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా నార్మల్గా, చిన్న ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా పారాగ్రాఫ్ పక్కన, దానికోసం అనమాట. నెక్స్ట్ బ్రేక్. ఇప్పుడు డిలీటెడ్ అంటే ఒక లైన్ కట్ అయ్యి వస్తుంది, ఒక లైన్ కట్ అయ్యేసి వచ్చింది, సేమ్ అంతే. ఇన్సర్టెడ్ అంటే కింద అండర్లైన్ వచ్చి దీన్ని ఇప్పుడే ఇన్సర్ట్ చేసినాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సబ్ లేని ఫార్మాట్ రాద్దాం. ఇప్పుడు పైన ఇన్సర్టెడ్ దాని కిందనే సబ్ రాసాను, సో దానికి సబ్ అంటే ప్రిఫిక్స్ సబ్ఫిక్స్ అలా ఉంటుంది కదా, సో అలా వచ్చింది సబ్ అనమాట. మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అలా. నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, SUP. సో సూపర్ స్క్రిప్ట్ హోల్ స్క్వేర్ అనుకోండి, హోల్ స్క్వేర్లో ఇది స్క్వేర్ పొజిషన్ తీసుకుంటుంది. ఓకే, టోటల్ ఓకే కదా, మీకు అంతా క్లారిటీ వచ్చింది కదా, రైట్. టెక్స్ట్ ఫార్మాటింగ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొటేషన్స్ అనమాట. సో కొటేషన్స్కి న్యూ ఫైల్, quotations.html. ఓకే, quotations.html దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో డిక్లేర్ చేద్దాం బాడీ అంతా. విండోస్ రైట్ సైడ్ కీ. ఓకే, నౌ కొటేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ p ట్యాగ్లో లాడియం. ఓకే, ఇంత చాలు. సో నార్మల్గా కొటేషన్ అనేది పంచువేషన్స్లో ఇంగ్లీష్లో రాస్తాం కదా, Q ట్యాగ్. ఓకే, సో ఇక్కడ ఎండింగ్లో స్టార్టింగ్లో చూస్తే కొటేషన్స్ వచ్చింది, అండ్ సింపుల్ అనమాట కొటేషన్స్. నెక్స్ట్ అడ్రస్ ట్యాగ్ గురించి చెప్తున్నాను. అడ్రస్ ట్యాగ్లో సంథింగ్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి మళ్ళీ సంథింగ్ ఇట్లా చెప్తే మీకు రాదు, సో అంతా టైప్ చేసేదా మీకు కాపీ చేసి పేస్ట్ చేద్దాం, సింపుల్ అర్థమవుతుంది. సో అడ్రస్ ట్యాగ్ అనేది ఏం చేసిందంటే నార్మల్గా మనం ఇట్లా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఒకదాని కింది ఒకటి అలా వెళ్ళకుండా ఇది అడ్రస్ ట్యాగ్ మన కోసం, ఇది అడ్రస్ అని చెప్పనీకే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సైట్ అనమాట. సో సైట్ ట్యాగ్ ఏం చేసిందంటే నార్మల్గా ద స్క్రీమ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంట్లో ఉంది. ఇన్స్పెక్ట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే మీకు కింద ఫంట్ స్టైల్ ఇటాలిక్లో ఉంది, మిగతాదంతా ఈ పీ ట్యాగ్ 1 minute యా ఇది నార్మల్లో ఉంది. సో ద సైట్ అనేది ఫస్ట్ ఇటాలిక్లో చేసుకోనీకి, రైట్. ఓకే, ఇప్పుడు వీడియో ట్యాగ్ గురించి, ఇదంతా నార్మల్ ఒకసారి మీకు చూసుకుంటూ వస్తుంది, సో అందుకే కాపీ పేస్ట్ చేస్తున్నాను టైం వేస్ట్ చేయకుండా. ఇప్పుడే లాంగ్ అయిపోయినట్టుంది వీడియో.
దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓవర్ రైట్ చేస్తుంది, అంటే ఆర్టీఎల్ అనేది ఏదేది ఉందో దాంతోని ఓవర్ రైట్ చేస్తుంది, అంటే వీటిని డిలీట్ చేస్తుంది అందులో. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ కామెంట్స్. హెచ్టిఎంఎల్ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఈ చిన్న చిన్న పాయింట్సే మనకి కంపెనీలో ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో నార్మల్గా కామెంట్ ఇలా చేస్తాం అనమాట, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్. కొలికి పోయి ఇప్పుడు నార్మల్గా మనకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఒక లాజిక్ సాల్వ్ చేయమన్నారు, నువ్వు లాజిక్ సాల్వ్ చేసినావు, గ్రూప్లో మెయిల్ పెట్టేసినావు, లేకపోతే అలా ఒక టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్, అది ఒక ఎన్విరాన్మెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో పిన్ చేయాలి, వేరే అతను కాపీ చేసుకొని పే చేసేసుకోండు, మీకు క్రెడిట్స్ అన్నీ అతను తీసేసుకోండి కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్, అతను తీసేసుకోండి కదా మొత్తం. అందుకే కామెంట్స్ వాడతాం అనమాట. దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ @కోడ్ సేవర్ అని మనది రాసుకుంటే అయిపోతుంది అనమాట, బెస్ట్. అలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ లెక్క అయితే రాసుకోవచ్చు. అంటే కామెంట్ ఇంత పెద్దగా, అంటే ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం పని చేస్తుంది అని చెప్పనీకి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ కలర్స్. హెచ్టిఎంఎల్ కలర్స్లో 3 టైప్స్ ఉంటాయి, ఆర్జీబీ, హెచ్ఆర్, అవంతా మీకు డైరెక్ట్ అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ టేబుల్స్. దీనికోసం సపరేట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ కామెంట్ లైన్ మెయిన్లీ మనకి ఎక్కడ చూపించదు, జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం, అది బ్రౌజర్లో ఏం డిస్ప్లే కాదు కామెంట్ లైన్. సో tables.html ఓకే. ఇప్పుడు ఒక డాటా టేబుల్లో రీప్రజెంట్ చేయాలి, నార్మల్గా టేబుల్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ ట్యాగ్స్ ఓపెన్ చేసుకున్నాము. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాం. నార్మల్ టేబుల్స్లో ఏముంటుంది, రోస్ ఇంకా కాలమ్స్ ఉంటుంది. సో టీఆర్ ఒక రో అయ్యిందనమాట. ఈ రోలో టేబుల్ హెడ్డింగ్, అంటే ఫస్ట్ రో హెడ్డింగ్కి ఇస్తాం కదా, టేబుల్ హెడ్డింగ్. ఇదంతా మనం బ్రెయిన్లో విజువలైజ్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అంటే బ్రెయిన్లో సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే ఇమాజిన్ చేసుకోవాలి ఒకసారి. ఫస్ట్ హెడ్డింగ్, నెక్స్ట్ టీఎస్లో ఇది సెకండ్ హెడ్డింగ్. స్పెల్లింగ్ మిస్టేక్స్ని చూడకండి, టైపింగ్ చేస్తున్నాను, ఎగ్జామ్ రాస్తలేను. సెకండ్, థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. మీకు క్లారిటీ వస్తే చాలు. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ రో. ఇప్పుడు నేను సెకండ్ రో ఓపెన్ చేశాను. నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు 1 అంటే ఫస్ట్ దాని కింద రావాలి కదా. 2, 3, రైట్, 1, 2, 3 దాని కింద వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొక ఈ రోని 100 టైమ్స్ కాపీ చేద్దాం, అంతొద్దు, 5 టైమ్స్ కాపీ చేద్దాం. సో 1, 2, 3 యాజ్ సింపుల్ యాజ్ దట్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి బార్డర్ అవన్నీ వేసి ఇంకా ఈజీ అవుతుంది. సో బార్డర్ 1 పిక్సెల్ అని వేసాను. ఈచ్ ఇండివిజువల్కి ఒక బార్డర్ వచ్చింది, ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్కి ఒక బార్డర్ వచ్చింది. సిఎస్ఎస్లో ఓవర్ రైట్ చేసి మనం దీన్ని ఇంకా ఈజీ అండ్ సింపుల్ చేయొచ్చు. సో స్ట్రక్చర్ కాబట్టి ఇంత నాలెడ్జ్ ఉంటే మనకి చాలన్నమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ లిస్ట్. లిస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే nav బార్ మనం క్రియేట్ చేస్తాం. సో లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ list.html. list.html. సో లిస్ట్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేశారో నార్మల్గా ఈ సింటాక్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట లిస్ట్.
టూ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి, యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్. యూఎల్ ఇంకా ఓఎల్ ఇలా మళ్ళీ సబ్ టైప్స్, రెండింటికి సబ్ టైప్ సేమ్ లిస్ట్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ అన్ఆర్డర్లో లిస్ట్ ఇస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్లో ఐటమ్ 1, కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ బి, ఐటమ్ 1 2 3 సింపుల్. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు కాపీ చేస్తున్నాను. టూ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంటాయని చెప్పాను కదా. అన్ఆర్డర్ లిస్ట్ అంటే దానికి నంబర్స్ ఇవ్వదు. సో ఇప్పుడు నేను ఇక్కడ యూని ఓ చేస్తున్నాను. సో 1 2 3 ఆర్డర్లీ లిస్ట్ సింపుల్గా ఒక ఆర్డర్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ లిస్ట్ 2 లిస్ట్ మెయిన్ అనమాట. ఇవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ వీటి ఉంటాయి. డిఎల్, డిటీలో ఇప్పుడు నేను కాఫీ అని ఇస్తున్నాను. డిడి. సో దీనికి సబ్స్క్రిప్ట్ అనమాట, ఒక ట్యాగ్ లైన్ లెక్క వస్తుంది. ఇది గిట్ట టేబుల్లో రాసుకోవచ్చు. అదర్ టైప్స్ ఆఫ్ లిస్ట్, HTML బ్లాక్ అండ్ లైన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సో స్పాన్ ట్యాగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే నార్మల్గా ఏ ట్యాగ్ లోపటైనా నెస్టెడ్ లిస్ట్ కోసం మనం స్పాన్ ట్యాగ్ వాడతాం. సో హలో వరల్డ్ ఇలా స్పాన్ ట్యాగ్ వాడతాం అనమాట. సో ఇలా మనకి చాలా టైప్స్ వస్తాయి. మీకు ఇప్పుడు ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఫామ్స్లో మీకు అన్ని బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో HTML ఫామ్స్, సో రైట్ HTML ఫామ్స్ క్రియేట్ చేశాను. సో ఫామ్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం స్కాలర్షిప్లో అప్లై చేస్తాం కదా, ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేస్తాం కదా నార్మల్గా. అంత ఫామ్స్ అంతా ఫిల్ చేసాం, ఫస్ట్ నేమ్ అని అంతా ఎంటర్ చేసాం లైన్లలో నిలబడి. సో అదే ఫామ్స్. ఇప్పుడు మనం ఫామ్ చేద్దాం, వేరే లైన్లో నిలబడతారు. సో ఇలా యాక్షన్ అనేది ఇంపార్టెంట్. అది PHP నేర్చుకునేటప్పుడు దాని ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఫ్యూ డేస్లో PHP క్రాష్ కోర్స్ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్. ఇప్పుడు యాక్షన్ మనకి అవసరం లేదు, మెథడ్ గెట్ పోస్ట్ మెథడ్స్ కూడా అవసరం లేదు. సో ఫామ్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అంటారు కదా, మనం ఫస్ట్ నేమ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా ఇలా టైప్ చేస్తే మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్. సో ఇందులో టైప్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. బ్రేక్ ట్యాగ్ వాడదాం. ఓకే, బ్రేక్ ట్యాగ్. నెక్స్ట్ మనకి అక్కడ రేడియో బటన్స్ ఉంటాయి, మెయిల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోనీకి. అది ఎలా సెలెక్ట్ చేస్తాం? జెండర్, ఇన్పుట్ టైప్లో వెళ్ళి రేడియో. సో రేడియో ముందు ఆర్ బ్యాక్ మెయిల్. ఓకే, నెక్స్ట్ FEMALE ఫీమేల్. రేడియో. సో ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేల్ ఫీమేల్ మెయిల్. సో వీటిని ఓవర్ రైట్ చేసి అలా చేయాలి. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్స్ అనమాట. ఇప్పుడు
కొన్ని ఇంపార్టెంట్వి చెక్ చేసుకోవాలి, లేకపోతే లాస్ట్లో సబ్మిట్ చేసేప్పుడు అగ్రిమెంట్స్కి చెక్ చేయాలి కదా. సో వీటి కోసం ఇన్పుట్ చెక్ బాక్స్. సో ఇక్కడ చెక్ బాక్స్ వచ్చింది కదా, అంతే, సింపుల్ చెక్ బాక్స్. నెక్స్ట్ బటన్స్ అవసరం కదా సబ్మిట్ చేసేటప్పుడు. ఇన్పుట్ టైప్ సబ్మిట్. సో ఇక్కడ సబ్మిట్ బటన్ వచ్చేసింది. forms.html క్వశ్చన్ మార్క్ అని పైన మనకి సర్చ్ బాక్స్లో వచ్చింది. అంటే నువ్వు ఫామ్స్లో PHP ఎక్కడ పంపాలి అంటే ఈ ఫామ్ని సబ్మిట్ చేసినావు కరెక్టే, ఈ సబ్మిట్ చేసిన పేజ్ని సర్వర్ సైడ్కి పంపించావా వ్యాలిడేషన్ కోసం అని మనకు క్వశ్చన్ మార్క్ వచ్చింది సబ్మిట్ చేస్తే. సో సింపుల్ అనమాట, అందుకే క్వశ్చన్ మార్క్ వచ్చింది. నెక్స్ట్ బటన్స్ని ఇన్పుట్ టైప్ సబ్మిట్ అండ్ బటన్స్ రాయొచ్చు. నార్మల్గా BU బటన్స్ ఇలా కూడా బటన్ వాడచ్చు. క్లిక్, ఓకేనా. అది ఇప్పుడు దీన్ని ఇంకా మనం బార్డర్స్ అవన్నీ వేయాలంటే CSS వాడాలి. HTML ఫామ్ అట్రిబ్యూట్స్ ఫర్ అవన్నీ మనకి PHPలో వస్తాయి. అండ్ నార్మల్గా మనం ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి కూడా మనకు బాక్స్ ఉంటుంది కదా, సో టెక్స్ట్ ఏరియా. సో ఈ టెక్స్ట్ ఏరియా కార్నర్ని డ్రాగ్ చేసుకొని ఎంత అన్నా చేసుకోవచ్చు. మనం ఇక్కడ డిఫాల్ట్ మెన్షన్ చేయొచ్చు 30 and 10 అని. సో ఇక్కడ కామెంట్స్ ఫీడ్బ్యాక్ అంతా పంపవచ్చు. నెక్స్ట్ మనకి అది కంట్రీ సెలెక్ట్ చేసుకోమని, లేకపోతే రీజియన్ సెలెక్ట్ చేసుకోమని, స్టేట్ సెలెక్ట్ చేసుకోమని ఒకటి ఉంటుంది కదా ఆప్షన్. ఇంకా అది సో ఆప్షన్ సెలెక్ట్, వన్ మినిట్. సో దీనికంటే ముందు మనం సెలెక్ట్ రాయాలి. సెలెక్ట్ ఆప్షన్ రాసాం కదా, సో ఈ లాస్ట్ ట్యాగ్ని కట్ చేసి ఇట్లా ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లో కింద ఒకటి ఉంది కదా సేమ్ వాల్యూ, ఇక్కడ పైన సెలెక్ట్ అని రాస్తున్నాను, ఇక్కడ కింద S1, ఓకే. అండ్ C సో ఇక్కడ క్లిక్ చేశాను. S1, S2, S3, S4 మనకి ఇండియా, ఇటాలీ అలా ఆప్షన్స్ వస్తాయి కదా. సో HTML ఫామ్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో ఉంది, దాని డిస్క్రిప్షన్లో లింక్ చేశాను, అది ఒకసారి చూడండి. దాంట్లో CSS కూడా ఉంది, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సో HTMLలో ఇప్పటివరకు ఫార్మ్స్ టాపిక్స్ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ మీకు HTML బేసిక్స్ అంతా కవర్ అయిపోయాయని అర్థం. ఇవన్నీ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేద్దామా. రైట్, example.html. సో open with live server. Okay, don't show it again. Right, ఇప్పుడు HTML example, ఓన్లీ ప్యూర్ HTML వాడుతున్నాను, డోంట్ జడ్జ్ మీ అది బాగాలేదని, ఎందుకంటే CSS వాడితేనే అది బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు జస్ట్ నార్మల్గా ఇన్లైన్ CSS వాడి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, HTML ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కదా మీ క్లారిటీ కోసం, ఇంకా కొన్ని ఎక్స్ట్రా వర్డ్స్, ఎక్స్ట్రా సెక్షన్స్, ఎలిమెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ మంచిగా క్లారిటీగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివ్ అంటే ఒక డివిజన్ అనమాట, ఇంత సెక్షన్ సెలెక్ట్ చేస్తుంది. సో ఒక డివిజన్ ఓపెన్ చేసుకున్నాను నేను, ఎందుకంటే మనకి CSSలో దీన్ని సెలెక్ట్ చేసుకోనికే. సో
div ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను. ఆ div మీకు ఏం చేయదు, జస్ట్ అది ఒక టైప్ ఆఫ్ సెక్షన్ సిఎస్ఎస్లో కనెక్ట్ చేయనీకే. ఓకే, అండ్ div అండ్ సెక్షన్ అని 2 టైప్స్ ఉంటాయి. సెక్షన్ ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఇవి ఏం చేయవు, జస్ట్ ఒక టైప్ ఆఫ్ సెక్షన్ అనమాట మన కోసం, అంటే ఇది ఇంత ఈ పార్ట్లో ఉంది అని. సో h1 దిస్ ఈస్ హాయ్ వెల్కమ్ టు మై పేజ్. హాయ్ వెల్కమ్ టు మై పేజ్, క్యాపిటల్ చూద్దాం. ఓకే, సో హాయ్ వెల్కమ్ టు మై పేజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బాడీకి మనం ఒక కలర్ ఇద్దాం, డైరెక్ట్ బాడీకి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇద్దాం, అంటే మరీ ఓవర్ కలర్ కాదు. సో ఇలా కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా, సెట్ చేస్తున్నాం. సో డార్క్ గ్రే, ఏదో డిల్ అయినట్టుంది కలర్ అది. సో ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం లైట్ కలర్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఓకే ప్యూర్ వైట్ కాదు, నార్మల్ వైట్ కలర్ ఇది. క్లోజ్ చేసేసాను. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దాం. సేమ్ అక్కడనే ఉంటుంది అది. ఓకే, కొంచెం మనకి వైట్ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ అలైన్ స్టైల్ ట్యాగ్ లోపటనే రాయాలి. సో రన్ కాదు, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, లైవ్ సర్వర్ క్లోజ్ అయినట్టుంది. ఓకే, హాయ్ వెల్కమ్ టు మై పేజ్. ఇప్పుడు నీట్గా ఉంది. దీనికి కొటేషన్స్ యాడ్ చేద్దాం. కొటేషన్స్ ఎందుకు, ఇంకా నీట్గా ఉండడానికి. క్యూ ట్యాగ్ రైట్. హాయ్ ఇందులో మెసేజ్ చేద్దాం, హాయ్ వెల్కమ్ టు మై పేజ్. ఓకే రైట్, వెల్కమ్ అయిపోయింది పేజ్లో. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ స్టైల్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ HTML ఉందా? యా ఉంది. సో దీనికి ఒక ట్యాగ్ లైన్ ఇద్దాం. ట్యాగ్ లైన్ అంటే సబ్స్క్రిప్ట్ వాడతాం, సూపర్ స్క్రిప్ట్ పవర్ లెక్క. సో సబ్స్క్రిప్ట్ తీసుకుందాం. రైట్, సబ్స్క్రిప్ట్ ఏది ఈడుంది కదా, SUP. సో ఈ ఫైల్స్ అని నేను గిట్హబ్లో పోస్ట్ చేసి కింద లింక్ పెడతాను, చూసుకోవచ్చు మీరు. దిస్ ఈస్ మై పేజ్. చిన్నగా ఇక్కడ సైడ్ వచ్చింది. సో దీని టెక్స్ట్ అలైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ టెక్స్ట్ అలైన్ రైట్. టెక్స్ట్ అలైన్ రైట్ చేంజ్ ఎందుకు అవ్వలేదు? ఓకే, బాడీలో నేను ఇది టెక్స్ట్ అలైన్ ప్లేస్ చేశాను. బాడీలో ప్లేస్ చేసి బాడీలో ఉన్న కంటెంట్స్ అంతా ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్క్రీన్ పేజ్ చేసుకుందాం. సో బాడీలో నేను టెక్స్ట్ అలైన్ ఇచ్చాను కాబట్టి బాడీలో ఉన్న కంటెంట్స్ అంతా సెంటర్కి వెళ్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ స్టైల్ షీట్ లోపల కదా, దీనికి స్టైల్ షీట్లే లేదు. స్టైల్ షీట్ ఓకే, టెక్స్ట్ అలైన్ రైట్. ఇప్పుడు సబ్స్క్రిప్ట్కి డైరెక్ట్ తీసుకుంటుంది అది. ఓకే రైట్. సో టెక్స్ట్ అలైన్ ఇన్హెరిట్ చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే పొజిషన్ అట్రిబ్యూట్ వాడాలి. సో అది మీకు సిఎస్ఎస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ పొజిషన్స్ వరకు వస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఇది వరకు ఓకే కదా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ చిన్న పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో దిస్ ఈస్ మై పేజ్. ఓకే, దీంట్లో కూడా సేమ్
కాపీ చేస్తున్నాను స్టైల్ షీట్. రైట్, దిస్ ఈస్ మై పేజ్. క్యాపిటల్ టీ పెడదాం అండ్ ఒక హైఫనిజం. యా, దిస్ ఈస్ మై పేజ్. బాగుంది, సింపుల్. ఒక పేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ టు బ్రేక్ ట్యాగ్స్ కొంచెం స్పేస్ ఇద్దాం. అండ్ హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్ అనమాట. కొంచెం బ్రేక్ ఇచ్చి హారిజాంటల్ లైన్ ఇద్దాం. సో ఈ హారిజాంటల్ లైన్ ఓకే. నెక్స్ట్ ఈ బ్రేక్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో పీ ట్యాబ్ కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది, ఎంటర్ కొట్టిన వస్తుంది. పీ ట్యాగ్లో లోరియం. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. నెక్స్ట్ ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఒక ఇమేజ్ ఇస్తాను. సోర్స్ కోడ్ జేపీజే అండ్ విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్. రైట్, ఇప్పుడు దీన్ని ఒక 2 times కాపీ చేశాను. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఒక ఫామ్ ఇద్దాం. ఒక ఫామ్స్లో వెళ్ళి ఇలా సింపుల్గా క్రియేట్ చేసా HTML స్ట్రక్చర్తోని. ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫామ్స్ ఇద్దాం. బ్రేక్ ట్యాగ్ కొంచెం ఎక్కువనే వాడదాం ఈ కరెక్ట్ బ్రేక్ కానీకి. ఓకే, నెక్స్ట్ ఫామ్స్ HTML ఎలిమెంట్స్ ఇచ్చేస్తాం కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 బ్రేక్ ట్యాగ్స్ వాడదాం స్పేస్ కోసం. రైట్, అండ్ ఫామ్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. అండ్ బాడీ కింద కూడా బ్రేక్ ట్యాగ్స్ ఇద్దాం. సో మీకు కనిపించనికే సైజ్ చిన్నగా చేద్దామా, లేకపోతే ఓకేలే, ఈ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రేక్ ట్యాగ్స్ అని కదా, జెండర్ అని ప్రింట్ చేశాను. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి చెక్ బాక్స్. ఇక్కడ ఫీమేల్ అనిపిస్తాను. సో మేల్ ఫీమేల్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఒక బ్రేక్ ట్యాగ్, సింపుల్ యాజ్ దట్, బ్రేక్ ట్యాగ్. రైట్, టెక్స్ట్ ఏరియా ఇచ్చేసాను. ప్లీజ్ ఓకే, స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేద్దాం దీనికి. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ అండ్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాను. సో ఈ పొజిషన్ మనకి పైన రావాలంటే CSSతో ఓవర్ రైట్ చేయాలి. సో హాయ్, వెల్కమ్ టు మై పేజ్. 2 ఫొటోస్, పారాగ్రాఫ్స్, కింద ఫామ్. ఫైల్స్లో ఫామ్స్ యూజ్ చేశాను, ఇమేజెస్ యూజ్ చేశాను, ఇండెక్స్లో లింక్స్ యూజ్ చేయలేను, లిస్ట్ యూజ్ చేయలేను, కొటేషన్స్ యూజ్ చేశాను, స్టైల్స్ యూజ్ చేశాను, టేబుల్ యూజ్ చేయలేను, టెక్స్ట్ ఫార్మాట్ యూజ్ చేయలేను ఎగ్జాంపుల్లా. ఇవన్నీ మీరు ఇప్పుడైతే ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో జస్ట్ HTML అండ్ ఇన్లైన్ CSS వాడి అదొక ఫైల్లో సేవ్ చేసుకొని గిట్హబ్లో పోస్ట్ చేసి ఆ గిట్హబ్ లింక్ నా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా కొన్ని ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేశాను, అవి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఈ HTML క్రాష్ కోర్స్ ఇంతే. మీకు ఈ వరకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయితే ఒకసారి 2-3 times రివైజ్ చేసి ఒక 2-3 వెబ్సైట్స్ ఇలాగే చేసి డిఫరెంట్ ఐడియాస్ యూజ్ చేయండి, టేబుల్స్ యూజ్ చేయండి, ఒక ఫామ్ పేజ్ తయారు చేయండి, లేకపోతే వేరే పేజెస్తో క్లోన్ చేయండి, ఒక సేమ్ పేజెస్తో క్లోన్ చేయండి. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేర్చుకోవడం, అప్పుడు నేను నార్మల్గా పేజెస్ క్లోన్ చేస్తుండే, అంటే ఈజీగా అర్థం కానీ అంటే ఆ పేజ్ ఎలా ఉంది, క్లోన్ చేయగలుగుతామా అని. అట్లా 2-3 క్లోన్స్ చేశాక మనకి ఓన్గా క్రియేట్ చేయడానికి ఇంకా ఈజీ అవుతుంది. మీ ఇష్టమైన మెథడ్ మీరు ఫాలో కండి. అండ్ that's all for this video. Stay tuned for CSS crash course.
అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ న్యూ. మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో రిప్లై లేకపోతే డిఎం చేయండి ఇన్స్టాలో. కోర్స్ రెండిట్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.